నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. బెంగాల్ రాజకీయాల్లో కొత్త చరిత్ర. కోల్కతా కోటలో కమలం పాగా వేసింది. తొలిసారి బీజేపీ ప్రభుత్వం కొలువు తీరింది. సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర మంత్రులు, ఏపీ సీఎం చంద్రబాబు సహా ఎన్డీఏ ముఖ్య నాయకులంతా హాజరయ్యారు. బెంగాల్లో గోండాల పేచవణుస్తామని, హామీలు అమలు చేస్తామని, డబుల్ ఇంజిన్ అభివృద్ధి ఎలా ఉంటుందో చూపిస్తామని ప్రకటించారు. బెంగాల్తో పాటే కేరళం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా వెలువడినా అక్కడ సీఎం ఎవరు అవుతారనేది మాత్రం తేలడం లేదు. కాంగ్రెస్ మార్క్ సెలక్షన్ ప్రొసీజర్ నడుస్తోందా? ఢిల్లీ నుండి కేరళం వెళ్లిన హైకమాండ్ దూతలు అభిప్రాయ సేకరణ చేశారు. లిస్టు పట్టుకుని తిరిగి హస్తిన చేరారు. అధిష్టానం ఫైనల్ చేస్తుందని ముక్తాయించారు. కేవలం కాంగ్రెస్ నాయకులు ఎవరికి వారు లాబింగ్ చేస్తున్నారా? ప్రజలతో ర్యాలీలు చేస్తున్నారా? ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారా? అటు బెంగాల్, ఇటు కేరళంలో పోలిస్తే బీజేపీ అగ్రనేత అమిత్ షా స్వయంగా కోల్కతా వెళ్లారు. అక్కడి నేతలతో మాట్లాడారు, అభిప్రాయం తీసుకున్నారు. సువేందు అధికారికి జై కొట్టారు, ఎమ్మెల్యేలతో చప్పట్లు కొట్టించారు. కానీ కేరళం విషయంలో కాంగ్రెస్ అగ్రనేతలు ఆ పని ఎందుకు చేయలేకపోతున్నారు? ఎప్పట్లాగే దూతలను పంపడం, పేపర్ తెప్పించడం, దానిపై సంతకం చేసి సీల్డ్ కవర్లో పంపడం. కాంగ్రెస్ అంటే ఇంతేనా? కాలానుగుణంగా ప్రత్యర్థిని చూసైనా మారరా? ఇదే కొంప ముంచుతోందా? దేశమంతా కాషాయ గాలి వీచేలా చేస్తోందా? వెస్ట్ బెంగాల్లో సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం వేగంగా కూడా జరిగిపోయింది. మరి కేరళంలో మాత్రం సీఎం ఎంపికపై రోజులు గడుస్తున్నా కూడా ఇప్పుడు ఎందుకు సీఎం ఎంపికపై కూడా ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారు? ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో ఇదే పెద్ద చర్చగా కొనసాగుతోంది. ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పనితీరులో కూడా స్పష్టమైన తేడా ఉంటుందంటూ కూడా విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. కేంద్ర నాయకత్వం అటు బీజేపీకి సంబంధించి కూడా ఒక క్లారిటీతో కూడా ముందుకు వెళుతున్న పరిస్థితి. అమిత్ షా స్వయంగా కూడా వెళ్లారు. అటు ఎమ్మెల్యేలతోనూ కూడా అదేవిధంగా ప్రాంతీయ సమీకరణాలు, సామాజిక వర్గాలు ఇవన్నీ కూడా లెక్కలు వేశారు. అమిత్ షా ముందుగానే ఒక ప్లాన్డ్ గా వెళ్లారు. సీఎం అభ్యర్థి సువేందు అధికారాన్ని ఫైనల్ చేశారు. అధిష్టానం తీసుకున్న నిర్ణయం తర్వాత, అంతర్గత చర్చల తర్వాత దీనికి సంబంధించి కూడా అధిష్టానందే ఫైనల్ అన్నట్టుగా కూడా బీజేపీ ప్రభుత్వం తన బీజేపీ మోడల్ ను అక్కడ సేమ్ బెంగాల్లో కూడా నిరూపించుకుంది. సేమ్ కేరళం పాలిటిక్స్ ని కూడా ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే కేరళంలో కూడా అంటే కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి చాలా వరకు ఆలస్యం అవుతోంది. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా ఈ సీఎంలకు సంబంధించి కూడా ఫలితాలు అయిన తర్వాత సీఎం అభ్యర్థి ఎంపిక సంబంధించి కూడా దానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కేరళంకి సంబంధించి ముగ్గురు సీఎంలు కూడా వరుసగా కూడా పోటీ పడుతున్న పరిస్థితి. ముఖ్యంగా మనం తెలుసు వీడి సతీశన్, అలాగే కేసీ వేణుగోపాల్, రమేష్ చనితల, సో ఈ ముగ్గురు మధ్య కూడా చాలా పోటీ నెలకొన్న పరిస్థితి. ముఖ్యంగా కూడా అటు కేరళం, అటు కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తోంది. ఇదే చాలా వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఎందుకు ఈ విధమైన కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేయడంలో కూడా ఆలస్యం కాబోతుంది. ఈ సీఎం ఎంపిక సంబంధించి కూడా ఆలస్యం కావడమే కాంగ్రెస్ పార్టీ యొక్క బలహీనత అంటూ కూడా చాలా విమర్శలు వస్తున్నాయి. రైటింగ్ సంబంధించి పూర్తి అనాలిసిస్ ని మా కలీగ్ బ్రహ్మిణి న్యూస్ టీమ్ నుంచి లైవ్ లో అందిస్తారు. బ్రహ్మిణి, థ్యాంక్ యూ. మీరు అన్నట్లుగా కూడా బెంగాల్ రాజకీయాల్లో కొత్త చరిత్ర అయితే మనం మాట్లాడుకోవాలి ముందుగా. ఎందుకంటే కలకత్తా కోటలో కమలం పార్టీ తొలిసారిగా బీజేపీ పాగా వేసింది, చెక్కిందనమాట. సో తొలిసారి కొలువుదిరిపోయింది బీజేపీ ప్రభుత్వం. అయితే సీఎం గా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాని అక్కడికి వెళ్లి వాళ్ళతో మాట్లాడి అభిప్రాయ సేకరణ చేసి వాళ్ళందరితో మాట్లాడి ఎంపిక చేసి కూడా మళ్ళీ ఆయనతో చప్పట్లు కొట్టించి మరి అక్కడ అధికార ప్రమాణం అయితే చేయించారనమాట సువేందు అధికారితో. అయితే కేరళకు వచ్చేసరికి సేమ్ 5 రాష్ట్రాలతో పాటు కేరళ కూడా ఎలక్షన్స్ జరిగాయి. అయితే కేరళ మాత్రం
చాలా ఆలస్యం జరుగుతుంది. ఎందుకు ఆలస్యం జరుగుతుంది అనేది భిన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అంటే కేవలం కేరళంలో కాంగ్రెస్ ఇప్పుడే కాదు, గతంలో కూడా చాలా సార్లు కూడా ఇలాంటివి వచ్చింది. అయితే ముఖ్యంగా ముగ్గురు పేర్లు తెర మీదకి వస్తున్నాయి. ముగ్గురు పేర్లు తెర మీదకి వచ్చినప్పటికీ కూడా వాళ్ళలో ఫైనల్ చేయడానికి కూడా తర్జన భర్జన పడుతోంది. మరి ఎందుకు ఇంత ఆలస్యమైంది అనేది కూడా తెలియాల్సింది. ఇక బీజేపీ అగ్రనేతలు స్వయంగా అమిత్ షా అయితే కోల్కతా వెళ్లి అక్కడ నేతలతో మాట్లాడి అభిప్రాయ సేకరణ చేసి మరి సువేందు అధికారికి అయితే చేకొట్టించారు. అలాగే ఎమ్మెల్యేలతో కూడా చప్పట్లు కొట్టించారు. దాని గురించి మనం చూసాం. అయితే సువేందు అధికారిని అలా ప్రమాణ స్వీకారం చేయించేటప్పుడు కూడా కార్యక్రమంలో ప్రధాని మోదీతో సహా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అలాగే చంద్రబాబు, ఇతర ప్రముఖ నాయకులు కూడా అక్కడ పాల్గొనడం జరిగింది. ఇక కేరళకు వచ్చేసరికి కంప్లీట్ గా కాంగ్రెస్ అంటే ఇంతేనా, ఇంకా కాలానుగుణంగా ప్రత్యర్థులు అంటే ఏం చేస్తున్నారు, అసలు బీజేపీ ఏం చేస్తుంది, ఎలాంటి స్టెప్స్ తీసుకుంటుంది, త్వరలో తొందరగా తీసుకుంటుంది స్టెప్స్, అటువంటివన్నిటికి చూసి ఎందుకు నేర్చుకోవట్లేదు అనేది కూడా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరి కాంగ్రెస్ ఆ మార్కుని, బీజేపీ మార్కుని ఎందుకు తీసుకోలేకపోతుంది? కాంగ్రెస్ దేశమంతా ఇప్పటికే చెప్తున్నాడు, మోదీ చెప్తున్నారు కాషా గాలి వీచేలా చేస్తాము, డబుల్ ఇంజన్ సర్కార్ అనేది ఉంటుంది అనేది చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఎందుకు ఇంకా కాంగ్రెస్ తన మార్పును చూపించలేకపోతుంది, అక్కడితోనే ఆగుతుంది? ఇది ఇంకా సీల్డ్ కవర్ లో ఇవ్వటము, అభిప్రాయ సేకరణ చేసినప్పటికీ కూడా సీల్డ్ కవర్ లో ఇవ్వడము, కొంతమంది దూతల్ని పంపడం, మళ్ళీ తిరిగి ఆ దూతల్ని రావటము, సైన్ చేయడం, ఇంతే ప్రొసెసర్ మొత్తం ఇంకా ఈ విధంగానే ఉంటుందా? కాలం మారుతోంది, మారాలి కదా అనేది కూడా వ్యక్తమవుతున్న విమర్శలు. ఈ విషయానికి సంబంధించి కంప్లీట్ డిస్కషన్ అందించే ప్రయత్నం చేస్తాం. మనతో పాటు లైవ్ లో జాయిన్ అయ్యారు శ్రీనివాసరావు గారు, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, అలాగే మహేష్ నేమన్ గారు బీజేపీ నుంచి, బీజేపీ స్పోక్స్ పర్సన్. నమస్కారం అండి ఇద్దరికి. నమస్తే మేడం. ఎస్ శ్రీనివాసరావు గారు, మొదట మేము నుంచి మొదలు పెడదాం. ఆల్రెడీ మనం చూసాం 5 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరిగాయి. అయితే తొలిసారిగా బెంగాల్ అయితే ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది, బీజేపీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే సీఎం ని కూడా ప్రకటించారు. సీఎం గా సువేందు అధికారి కూడా ప్రమాణ స్వీకారం చేశారు. మరి ఎందుకు కేరళంలో లేట్ అవుతుంది? ముగ్గురు పేర్లు తెరపైకి వస్తున్నాయి, కేసీ వేణుగోపాల్ ఇంకా ఒక ఇద్దరితో. అయినా కూడా ఎందుకు లేట్ గా చేస్తుంది? అంటే ఇదే ప్రొసీజర్ ఎందుకు ఇలా లేట్ చేయాలి అనేది విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. మీరేమంటారు? సార్ మీ ఆడియో కొంచెం ప్రాబ్లం ఉంది. ఎస్ మహేష్ గారి దగ్గరికి వెళ్దాం. మహేష్ గారు, కంగ్రాచులేషన్స్ అండి. ఎస్ బెంగాల్లో ఎన్డీఏ ప్రభుత్వం తొలిసారిగా కొలువు తీరిపోయింది. డబుల్ ఇంజన్ సర్కార్ మొత్తం దేశమంతా చేస్తాము, అభివృద్ధి అంటే ఏంటో ఎలా ఉంటుందో కూడా చూపిస్తాము అని చెప్తున్నారు మోదీ. ఏమంటారు, ఏం చెప్తారు ఈ సందర్భంగా? మేడం ధన్యవాదాలు. అయితే డెఫినెట్లీ బెంగాల్ కు మంచి రోజులు వచ్చినాయి అని అనుకోవచ్చు. ఏదైతే తృణమూల్ కాంగ్రెస్ చేసినటువంటి గూండారాజ్ ఏదైతే ఉందో, గూండారాజ్ మొత్తం కూడా ఈరోజు డోలాబాజీ ప్రభుత్వం పోయి ఈరోజు జాతీయవాద ప్రభుత్వము అక్కడ ఏర్పడడం చాలా సంతోషకరం. బెంగాల్ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత బెంగాల్లో మనం చూసాం చాలా వరకు వీడియోస్, అక్కడ అన్ని కూడా ఒక స్వచ్ఛమైన వాతావరణంతో మాకు శుభోదయం జరిగింది అని చెప్పేసి వేలాది మంది ప్రజలు ముందుకొచ్చి వాళ్ళంతా ఖుషిగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకునే ఒక సందర్భం మనం చూడొచ్చు. ఇది ముమ్మాటికి ప్రభుత్వంగా పేరొందుతుంది. సువేందు అధికారి అక్కడ క్రైమ్ రహిత రాష్ట్రంగా, అదేవిధంగా ఇల్లీగల్ మైగ్రెంట్స్ రహిత రాష్ట్రంగా, తర్వాత బీజేపీ మేనిఫెస్టో సంకల్ప పత్ర ఏదైతే ఇచ్చినామో ఆ సంకల్ప పత్ర ఏదైతే సువర్ణ బెంగాల్ కు ఈరోజు నాంది పలికింది అనుకోవచ్చు. కేవలం ఒక ముఖ్యమంత్రి ఎన్నిక కాదు, ముఖ్యమంత్రితో పాటు టోటల్ మంత్రివర్గాన్ని కూడా ఒకేసారి తేల్చేసినటువంటి ఒక ఘనత కేవలం బీజేపీ పార్టీకే దక్కుతుంది. నిన్న అమిత్ షా గారు వెళ్ళడము, అక్కడ కూర్చొని ఆ సువేందు అధికారి గారిని ప్రకటించడము, పార్టీ లీడర్ గా ఈ రోజు ఆయన ప్రమాణ స్వీకారం చేయడము, అన్ని కూడా ప్రజల అభిష్టానానికి అనుగుణంగా, బెంగాల్ ప్రజల యొక్క కోరికకు అనుగుణంగా ఈరోజు సువేందును కావచ్చు, ఇక్కడ మంత్రివర్గం కూడా చూడొచ్చు. ఇట్ ఇస్ కంప్లీట్ సోషల్ ఇంజనీరింగ్ దాంట్లో మంత్రివర్గంలో పెట్టడం జరిగింది. అంటే కేవలం ఒక అన్ని కాస్ట్లకు ఆడ పెద్ద పీట ఇవ్వడం జరిగింది. అందులో మనం చూడొచ్చు, మంత్రివర్గాన్ని చూడొచ్చు. సో కాబట్టి డెఫినెట్లీ మేడం బీజేపీ ఒక మంచి పాలనను బెంగాల్లో అందిస్తా అని చెప్పి మేము అనుకుంటున్నాం మేడం. ఓకే శ్రీనివాసరావు గారు, ఆడియో ఓకేనా? ఓకే ఓకే, ఇప్పుడు మీకు క్లియర్ చెప్పాలి, ఆడియో ఓకే ఉందా? ఓకే అండి, క్లియర్, మాట్లాడండి. సో మీకు మాతో పాటు ఉన్నటువంటి మహేష్ గారికి, ఐటీవీ వీక్షకులకు అందరికి కూడా నమస్కారం. బెంగాల్లో బీజేపీ పార్టీ
అభ్యర్థిని నిర్ణయించింది, కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకున్నటువంటి ఇక్కడ నిర్ణయించలేదు అని మీరు ఇచ్చినటువంటి ప్రశ్న. Yes. దీంట్లో అంటే ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది అనేది, ఎందుకు ఇంత ఆలస్యం అవుతుందని కొన్ని సందర్భాల్లో అన్ని పార్టీల్లో ఆలస్యం అవుతుందని మొదలు మీకు తెలియజేస్తున్నారు. రాజస్థాన్ లో బీజేపీ పార్టీ అధికారం కైవసం చేసుకున్న తర్వాత ఎన్ని రోజుల తర్వాత అభ్యర్థిని నిర్ణయించింది. మహారాష్ట్రలో వాళ్ళకు హస్తగతం అయిన తర్వాత ఎప్పుడు వాళ్ళు సీఎం అభ్యర్థిని ప్రకటించారు. ఎక్కడైతే పోటీ అధికంగా ఉండి కాస్త సర్దుబాటు ఇబ్బంది అయిన దగ్గర ఏ పార్టీ అయినా లేట్ చేస్తుంది. భారతీయ జనతా పార్టీ ఇమీడియట్ నిర్ణయం తీసుకుంటది, కాంగ్రెస్ పార్టీ ఆలస్యం చేస్తుంది అనేటువంటిది ఏమి లేదు. ఎక్కడైతే చూస్తుంటే అలానే కనిపిస్తుంది కదా. అయితే కేరళంలో మరి కాంగ్రెస్ నాయకులు ఎవరికి వాళ్ళు లాబింగ్ చేస్తున్నారు, ఎవరికి వాళ్ళు ర్యాలీలు చేస్తున్నారు, ప్రజలతో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేస్తున్నారు అనేది కూడా ప్రధానంగా వినిపిస్తుంది. మనం చూస్తున్నాం ఫ్లెక్సీలు కూడా చాలా వరకు. ఎవరికి వాళ్ళు లాబింగ్ చేసినా, ఎవరికి సంబంధించిన మద్దతుదారులు వాళ్ళకున్నా, అది భారతీయ జనతా పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా, ఫైనల్ గా హైకమాండ్ చెప్పింది జాతీయ పార్టీలు 100% వింటాయి. వాళ్ళకి కావాల్సింది ఎవరిని నొప్పించకుండా ఒప్పించేటువంటి ప్రయత్నంలో అధిష్టానం చేస్తుంది. ఎందుకంటే అందరు మన వాళ్ళే, అందరు బీజేపీ నొప్పించిందంటారా? బీజేపీ నొప్పించిందని అంటలేను. అక్కడ 10 సంవత్సరాలుగా వీళ్ళు చేస్తున్నటువంటి దాంట్లో ఇప్పుడు వీళ్ళు కేంద్ర హోంమంత్రి సెంట్రల్ మినిస్టర్ అమిత్ షా స్వయంగా అక్కడికి వెళ్ళి ఉన్నది. ఇప్పుడు కేరళలో ఉన్నటువంటి అమిత్ షా వెళ్ళడం వల్ల అక్కడ సమస్య సాల్వ్ కాలేదండి. అంత ముందు కూడా అక్కడ స్పష్టత ఉన్నది కాబట్టి వారిని అభ్యర్థిగా నిర్ణయించారు. 2 స్థానాల్లో కూడా 2 సార్లు మమతా బెనర్జీ మీద అతను గెలవడం, దాంతో ప్రజల లోపల ఆయన అభ్యర్థిత్వం మీద యాక్సెప్టెన్సీ ఉన్నది అనేటువంటి అభిప్రాయం మొదటి నుంచి ఉన్నది. దాన్ని స్పష్టం చేశారు. కేరళకు వచ్చే వరకు అదే మహారాష్ట్రలో, రాజస్థాన్లో ఎందుకు చేయలేకపోయినారు ఆ పరిస్థితి? ఇక్కడ ఎందుకు చేశారు? స్పష్టత ఉన్న దగ్గర చేస్తారు ఏ రాజకీయ పార్టీ అయినా. స్పష్టత లేదు, కాంపిటీషన్ ఉన్న దగ్గర చేయలేరు. కేరళంలో ఏదైతే సతీష్ గారు అక్కడ ప్రతిపక్ష నాయకుడిగా సతీషన్ గారు 10 సంవత్సరాలుగా అక్కడ వారు ఉన్నటువంటి ఎన్డీఏ కూటమితోటి పోరాటం చేస్తూ వస్తున్నారు. అదేవిధంగా రమేష్ గారు కూడా ఉన్నారు అక్కడ. కేంద్రంలో కేసీ వేణుగోపాల్ గారు కూడా జాతీయ రాజకీయాల్లో పూర్తిగా ఆయన ఒక దిక్సూచిగా, అదేవిధంగా ఒక కలలో నాలుకలాగా ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఒక రాష్ట్రంలో ఆ ముగ్గురు ఆ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అవ్వడం వల్ల అక్కడ కొద్దిగా స్పష్టత లేదు. దాన్ని అందరినీ సర్దుబాటు చేసి ఒక నిర్ణయానికి వచ్చే ప్రయత్నం ఉంది. త్వరలో తెలుపడుతుంది. 1-2 days లో దానికి క్లారిటీ వచ్చేస్తుంది. దాని నుంచి ఏం లేట్ కాదు. అయితే మీరు అడిగిన ప్రశ్న నేను ఎందుకు వివేదిస్తున్నా అంటే, అన్ని పార్టీల లోపల ఇది ఉంటుంది, కేవలం కాంగ్రెస్ లోనే ఉంటుంది అని ఈ బదనాం చేయడం అనేది కరెక్ట్ కాదు. దానికి ఉదాహరణలు అందుకే అనేక పార్టీల్లో ఈ స్పష్టత లేనప్పుడు పెండింగ్ పెట్టే ఆస్కారం ఉంటుంది. భారతీయ జనతా పార్టీ చెప్పేది కాదు, అంటే ప్రజలే చూస్తున్నారు కదా. అయితే ప్రధానంగా అనుకునేది ఏంటంటే, కాంగ్రెస్ నేతలు స్వయంగా కేంద్ర హోంమంత్రి అక్కడికి వెళ్ళి అక్కడ పరిస్థితిని చక్కదిద్ది అంటే అభిప్రాయ సేకరణ కూడా చేసి అక్కడికి వెళ్ళి వాళ్ళలో ఒకరిని సెలెక్ట్ చేసి ఒకరినొకరిని అడిగి మరీ చేశారు. మరి మీరు ఎప్పటిలాగే అంటే పాతకాలం లాగానే ఇప్పుడు కాలం మారిపోయింది. సో కాలం మారిన కూడా సీల్డ్ కవర్లు తెప్పియడం, అంటే ప్రత్యర్థిని చూసానని చెప్పేసి మారడం అనేది మేము చెప్తున్న మాట కాదు, ప్రజలు చెప్తున్నారు. ప్రజలకు తెలియాలి. సీల్డ్ కవర్ లో అభ్యర్థి పేరు పంపినా అక్కడ స్పష్టంగా పోయి కేంద్రానికి సంబంధించినటువంటి నాయకులు వెళ్ళి వ్యక్తం చేసిన ఒకటే అది. వాళ్ళు క్లియర్ గా ఇక్కడ తెలంగాణలో జరిగినప్పుడు కూడా ఎంపిక అందరూ లెజిస్లేటివ్స్ యొక్క అభిప్రాయం తీసుకొని దానికి అనుగుణంగానే మళ్ళా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులను ఢిల్లీకి పిలిచి చర్చించి వాళ్ళందరితోటి కేబినెట్ కూర్పుతో సహా అనౌన్స్ చేయడం జరిగింది. అదే విధంగా కేరళలో కూడా అక్కడ పోటీ పడుతున్నటువంటి అందరు నాయకుల యొక్క ఏకాభిప్రాయం తీసుకొని వచ్చి కేబినెట్ కూర్పుతో సహా అనౌన్స్ చేయడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి అలయన్స్ పార్టీస్ కూడా ఉన్నాయి ఇంకా 2 కాబట్టి వాళ్ళతో కూడా అందరితో చర్చించి, అక్కడ మాకు అలయన్స్ పార్టీస్ కూడా ఉన్నాయి. బెంగాల్లో వాళ్ళకు అలయన్స్ పార్టీస్ లేవు కాబట్టి వాళ్ళు అవసరం లేదు. మేము ముఖ్యమంత్రితో పాటు కేబినెట్ కూర్పును కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది కదా. దాన్ని అన్ని ఒకసారి స్పష్టత చేసి ఒకేసారి అనౌన్స్ చేస్తారు. వాళ్ళు ఇవాళ చేసింది కాబట్టి మేము ఇమీడియట్ గా చేయాలనేది లేదు కదా. 2 రోజులు టైం తీసుకుంటాం. దానికి లేదు, మేము అంతకంటే మొదలు కాంగ్రెస్ అభ్యర్థి నిర్ణయించినప్పుడు అప్పుడు లాస్ట్ టైం జరిగిన ఎన్నికల లోపల మరి వాళ్ళు చేయగలిగినారు. అప్పుడు రాజస్థాన్ అండ్ అక్కడ వాళ్ళు పెండింగ్ పెట్టింది కదా. అంతకుముందు మధ్యప్రదేశ్ మేము కమల్నాథ్ ఇమీడియట్ గా డిక్లేర్ చేసినప్పుడు వాళ్ళు చేయగలిగినారు. మిగిలిన రాష్ట్రాల్లో నేను దీనికి కంపారిజన్ గానీ కాంపిటీషన్ గానీ లేదు. ఓన్లీ వాళ్ళ అంతర్గత వ్యవహారానికి ఆ పార్టీ అనుకూలానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారు.
ఎస్ వినిపిస్తుంది కదా నా ఆడియో. అయితే ప్రధానంగా చెప్తున్నారు బీజేపీ వినిపిస్తుంది. పెట్టింది కదా, బీజేపీ అనౌన్స్ చేసింది కదా అని చెప్పేసి మేము అనౌన్స్ చేయము, వాళ్ళకు మాకు కొంత లేట్ అవుతుంది, వాళ్ళకి స్పష్టత అనేది ఉంది, అలయన్స్ పార్టీ లేవు, మాకు అలయన్స్ పార్టీలు ఉన్నాయి. సో ఒక క్లారిటీ అనేది బెంగాల్లో ఉంది కాబట్టి మేము ఆ, ప్రకటించేశాము అధికారిని అని చెప్పేసి, ఈ ముఖ్యమంత్రి రేస్ లో అధికారిని ప్రకటించామనేది ప్రధానంగా చెప్తున్నారు. శ్రీనివాసరావు గారు మీరేమంటారు? యా మేడం, ఇప్పుడు వాళ్ళ పార్టీ వ్యవహారాలు అది, వాళ్ళు ఎవరిని అనౌన్స్ చేయాలి ఏం చేస్తారు అనేది, కానీ పార్టీ కల్చర్ ఏదైతుందో దీని మీద నిన్ననే హేమంత విశ్వ శర్మ గారు ఒక కమెంట్ చేయడం జరిగింది. ఎక్కడ అయితే ఏదో టీవీ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిండ్రు. ఎట్లా అంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఒక సీఎం నిర్ణయించాలన్నా, ఒక మంత్రి నిర్ణయించాలన్నా, లేకపోతే ఒక పార్టీ లీడర్ నిర్ణయించాలన్నా సీల్డ్ కవర్ లో పేరు వస్తుంది, లేదంటే ఇక్కడ ఢిల్లీకి తీసుకుంటారు, ఢిల్లీకి దానిపై సంతకం చేయాలి, సీల్ కవర్ ఉంటది, తర్వాత కొంతమంది దూతల్ని పంపిస్తారు, ఇదే ప్రొసీజర్ ఎప్పుడు జరిగినా. ఆ దూతలు పూతలు ఊసి లేకపోతే బెంజుకారులు గింజుకారులు తీసుకొని ఎవరు ఇస్తారు, ఏం మంత్రాలు పేపర్ తెప్పించడం, ఆ తర్వాత ఇవన్నీ జరుగుతాయి మేడం. ఇదే వీళ్ళు ఏంటంటే ఢిల్లీకి పిలిచి చూసిరు కదా, ఆయన మాట్లాడి చెప్పాను, బిస్కెట్లు పెడతారు, చాయ్ పెడతారు, అదే టైం కుక్కర్ పెట్టుకొస్తారు, దాంతో పాటు ఉన్నటువంటి లీడర్లు కూర్చొని పెడతారు. కార్యకర్తకు, నాయకులకు, లీడర్లకు కనీసం వాల్యూ అయినటువంటి ఒక పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి. ఈ ప్రొసీజర్స్ వల్లనే ఇవి మారకుండా కాంగ్రెస్ అలానే ఉండడం వల్లే ఇదే కాంగ్రెస్ కి కొంప ముంచింది అనుకోవాలా కొన్ని చోట్ల. అఫ్ కోర్స్ మేడం, ఇప్పుడు పైన లీడర్షిప్ ఒక డెసిషన్స్ బట్టి, లేదా వాళ్ళు కేవలము రాజకీయంలో పొలిటికల్ రిలేషన్స్ కాకుండా మానవీయ సంబంధాలు కూడా ఉండాలి. మానవ సంబంధాలు లేనటువంటి ఏ రిలేషన్ అయినప్పుడు నిలబడదు. సో కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి రిలేషన్ అంటే బాస్ కింద క్యాడర్ తప్ప ఇంకోటి ఏం లేదు. పైన మేము ఢిల్లీలో ఏం నిర్ణయిస్తా జరుగుతుంది గలీలా అని చెప్పేసి అనుకుంటే, లోకల్ ప్రజాభిష్టానికి నువ్వు వాల్యూ ఇచ్చినట్టయింది, డెమోక్రసీకి వాల్యూ ఇచ్చినట్టయింది. ప్రజాస్వామ్యంలో ఆయన ప్రజలు ఓట్లేస్తే ఎన్నుకోబడ్డ వ్యక్తి. సరే నీ కాంగ్రెస్ గుర్తు కావచ్చు, కాంగ్రెస్ గుర్తు అయినప్పటికీ ప్రజలు అభిష్టాల మేరకు ఎన్నుకోబడ్డ వ్యక్తి. ఆయనకు కనీసం విలువ ఇవ్వకపోతే, నువ్వు విలువ ఇవ్వకుండా చూసినంత అంతకాలం ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ, ఇప్పుడు బెంగాల్ ఎలక్షన్ జరిగింది మేడం, ఆడ సువేంద్ర అధికారి సీఎం కావాలని ప్రజలు కోరుకున్నారు. ఆ అభిష్టానానికి మేరకే భారతీయ జనతా పార్టీ, అమిత్ షా గారు కావచ్చు, మిగతా పార్లమెంటరీ టీం కూర్చొని డిసైడ్ చేసింది. కాంగ్రెస్ లో కూడా ఇది కేసీ వేణుగోపాల్ అవుతారా, సతీష్ అవుతారా, ఇంకోవరా, హూఎవర్ ఇస్ దేర్, ప్రజలు ఎవరికి ఓట్లేసి, ప్రజలు ఎవరికి కోరుకుంటారు అనుకోని వాళ్ళని డిసైడ్ చేసేసి రాహుల్ గాంధీ ప్రజాభిప్రాయ సేకరణ చేసి త్వరగా ప్రకటించాలి. రెండోది ఏంటంటే మేడం, ఇక్కడ కంప్లీట్ గా డిఫరెంట్ మహేష్ గారు, కంప్లీట్ డిఫరెంట్. అంటే ఎవరికి వాళ్ళు ఫ్లెక్స్ ఏర్పాటు చేసుకోవడం, ఎవరికి వాళ్ళు లాబింగ్ చేసుకోవడం, అధిష్టానంతో కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడడం. భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో కూడా చెప్పండి ఒక నిమిషం, శ్రీనివాసరావు గారు మాట్లాడతారు. సిద్ధరామయ్య గారు ఇతర, డీకే శివకుమార్ ఇతర అనేది కర్ణాటకలో ఒక పెద్ద టెన్షన్ వాతావరణం ఉంటే మీకు తెలుసు. వాళ్ళ ఢిల్లీ నుంచి ఇక్కడ రారు, ఇక్కడున్న నాయకులను ఢిల్లీకి పిలుచుకొని ఆడనే ముచ్చట పెట్టి కాఫీ లాగి పంపిస్తారు తప్ప వాళ్ళు. ఇప్పుడు అమిత్ షా గారు కేంద్ర హోంమంత్రి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వయంగా పోయి బెంగాల్ లో కూర్చొని ఈ రోజు ప్రమాణ స్వీకారం చేపించి రావడం జరిగింది. రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు కూడా అందరు ప్రత్యక్షంగా పోయి ప్రమాణ స్వీకారాలు చేయిస్తారండి. అక్కడే ఆన్లైన్ ప్రమాణ స్వీకారాలు ఏం చేయించరు. విమర్శకు కూడా ఒక పద్ధతి ఉండాలి. కాంగ్రెస్ పార్టీ యొక్క కల్చరే కేవలం డెమోక్రటిక్ ప్రాసెస్ లో జరిగేటువంటి విధానం ఉంటది. ఫీల్డ్ కవర్ వ్యవహారాలు వాళ్ళు అక్కడ ఆర్ఎస్ఎస్ నాగ్పూర్ లో నిర్ణయించినటువంటి దాన్ని అక్కడ ఒప్పించి ప్రకటించేటువంటి విధానాలు కాంగ్రెస్ పార్టీలో ఉండదు. కిషన్ రెడ్డి గారు అది ఇక్కడ అధ్యక్షుడు అయ్యేటప్పుడు మరి ఏ అభిప్రాయంతో ఏంటండి, అక్కడ రాజాసింగ్ గారు కావాలన్నప్పుడు మన రామచంద్రరావు గారికి ఎట్లిచ్చిందండి. ఇక్కడ డెమోక్రసీలో మీరు కాదు, మీ పార్టీలో వ్యవహారమే మహేష్ గారు, మీ పార్టీ వ్యవహారంలో మీరు చేసుకుంటున్నారు, దాని గురించి ఎవరు కాదంటారు. మీరు రాజస్థాన్ లో ముఖ్యమంత్రి అయినప్పుడు అక్కడ లెజిస్లేటివ్స్ అభిప్రాయం మీద అయినరా? లెజిస్లేటివ్స్ అభిప్రాయం రాజస్థాన్ ఇప్పుడున్న ముఖ్యమంత్రికి ఎంతమంది ఇచ్చిండండి? ఫడ్నవీస్ అయినప్పుడు పూర్తిగా లెజిస్లేటివ్స్ లో ఓటింగ్ పెట్టి మీరు చేసిండ్రా? శ్రీనివాసరావు గారు మీరు అడిగిన క్వశ్చన్స్ కి మహేష్ గారు రియాక్ట్ అవుతారు. మహేష్ గారు చెప్పండి. అడగండి మహేష్ గారు. ఒక్కొక్క నిమిషం. భారతీయ జనతా పార్టీలో ఓటింగ్ పెట్టి ఇంకోని పోటీ చేసేటువంటి అవకాశము ఎప్పుడైనా జాతీయంగా గానీ రాష్ట్రాల్లో గానీ ఇచ్చిండ్రా? మీరు ప్రజాస్వామ్యం గురించి ఎట్లా మాట్లాడతారండి? నాగ్పూర్ లో నిర్ణయమైనటువంటి సీల్డ్ కవర్లు మీరు అవుతారు. నాగ్పూర్ ఆర్ఎస్ఎస్ ఆఫీసులో ఏదైతే నిర్ణయం జరుగుతుందో దాన్ని మీరు అక్కడ ప్రకటిస్తారు.
నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అభ్యర్థి అయినప్పుడు అనౌన్స్ చేసేటప్పుడు ఎల్కే అద్వానీ గారు వ్యతిరేకించారు పార్లమెంటరీ బోర్డులో. మరి ఆయన అభిప్రాయాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకొని ఎన్నికలు అయిన తర్వాత అభ్యర్థిని ప్రకటిద్దామన్నారు? ఎందుకు ప్రకటించలేదు? అట్లా ప్రధానమంత్రి అభ్యర్థిని కానీ ముఖ్యమంత్రి అభ్యర్థిని కానీ ముందు ప్రకటించి ఎన్నికలకు పోయే సాంప్రదాయం కాంగ్రెస్ పార్టీకి లేదు మొదటి నుంచి. ఎన్నికలు అయిన తర్వాత ప్రకటించే అలవాటే ఉంది. భారతీయ జనతా పార్టీ ఇంతకుముందు ప్రకటించుకుంది, పలానా ఆయన ముఖ్యమంత్రి అవుతారని ప్రకటించి ఎన్నికలకు పోయినారు, పోకుండా ఎన్నికలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మాకు ఆ సాంప్రదాయం లేదు. మీకు ఎంతసేపటికి ఎక్కడో నాగ్పూర్లో అయినటువంటి సీల్డ్ కవర్ చేసి ఇక్కడ చదువుతారు, అక్కడ ఒప్పించి దానికి లాబింగ్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ మీద డెమోక్రటిక్ ఎన్నడన్నా భారతీయ జనతా పార్టీలో అధ్యక్షత ఎన్నిక కానీ రాష్ట్రంలో ఉన్న అధ్యక్షుడు ఎన్నిక కానీ ప్రత్యక్షంగా వేరే వ్యక్తిని పోటీ పడేటువంటి సందర్భాలే మా దగ్గర ఉన్నాయి. మేడం సీల్డ్ కవర్ ముచ్చట వచ్చింది కాబట్టి చెప్తున్నా. 17 ఓట్ల మీ డెమోక్రసీ మీద మీరు మాట్లాడుతూ 17 ఓట్లు వచ్చినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ కాకుండా 2 ఓట్లు వచ్చినటువంటి నెహ్రూ గారు ప్రధాని అయినప్పుడే ఈ దేశంలో ఏం జరిగింది అనేది మనంతా తెలుసు. డెమోక్రసీని తుంగలో దొక్కిందే కాంగ్రెస్ పార్టీ. అయితే సీల్డ్ కవర్ వ్యవహారాలు మా దాంట్లో ఉండవు సార్. పార్లమెంటరీ బోర్డు ఒకటి ఉంటది. పార్లమెంటరీ బోర్డులో 3 ఎన్నుకుంటారు. ఆ 3 ఒక్కో రాష్ట్రానికి ఇన్ఛార్జ్ అవుతారు. బెంగాల్ కు జేపీ నడ్డా గారిని పార్లమెంటరీ బోర్డు చైర్మన్ గా ఆయన అక్కడికి పంపడం జరిగింది. నయాబ్ సింగ్ సైని హర్యానా ముఖ్యమంత్రిని అస్సాం కు పంపడం జరిగింది. ముకుంద్ మంజే ఆయన్ను పుదుచ్చేరికి అబ్జర్వర్ గా పంపడం జరిగింది. ఈ అబ్జర్వర్లు ముందే వెళ్తారు, ఎమ్మెల్యేస్ ను కలుస్తారు, వాళ్ళ అభిప్రాయం తీసుకొని పార్టీ ఎవరు జాతీయ అధ్యక్షుడికి వాళ్ళు చెప్తారు. జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గారికి స్వయంగా చెప్పిన తర్వాత అమిత్ షా గారు నిన్న వెళ్ళి 2 ఉప ముఖ్యమంత్రులను, ఒక ముఖ్యమంత్రి ఇద్దరు డిసైడ్ చేయడం జరిగింది. ఈరోజు టోటల్ మంత్రివర్గం పైన కసరత్తు చేసి ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. అయితే ఈ కల్చర్ కాంగ్రెస్ లో ఉండదు అని చెప్తున్నా. ఈ మీరు ఆర్ఎస్ఎస్ మీకే ఉండదు అని మేము చెప్తున్నాం. ఏమన్నా మీకు 40 ఏళ్ల కింద పుట్టిన పార్టీ ప్రజాస్వామ్యం గురించి తెలుసండి. ప్రతి దగ్గర అబ్జర్వర్ ఉంటాడు. అబ్జర్వర్ మరి మేమేం చేస్తాం? మేము వేరే చేస్తామా? మా దగ్గర కూడా అబ్జర్వర్స్ వెళ్తారు, డెలిగేషన్ వెళ్తది, అభిప్రాయం తీసుకుంటది. వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర 20 రోజులు ఆపేరు. మహారాష్ట్ర ఎందుకు ఆపేరు? మీ ఫ్యామిలీ అప్పుడు మీకు సీఎం పదవులు వస్తాయి, మంత్రివర్గం పూర్తవుతుంది, ఇంకోటి అవుతుంది. మీరు ప్రజాభిప్రాయం మేరకు ఉంటే ఒక్క నిమిషం లాస్ట్ ఒకటి అద్వా ప్రజా మీరు ఎన్నడో జరిగిపోయినటువంటి నెహ్రూ గారి ఎన్నిక గురించి మాట్లాడేటప్పుడు అయితే ప్రధానంగా కాంగ్రెస్ స్పందించట్లేదు వేగంగా, అందుకే వారికి సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి, కష్టాలు కూడా ఎదురవుతూ ఉన్నాయి. ఇదే కొంప ముంచుతుంది. మాకేం సమస్య లేవు, మాకేం సమస్యలు లేవండి. వినండి, ఎల్కే అద్వానీ గారిని అభిప్రాయం మీరు పరిగణలోకి తీసుకోకుండా పార్లమెంట్ బోర్డులో అద్వానీ అసలు మోడీ గారిని ఎంత ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ గా అనౌన్స్ చేసిండ్రు? స్థాయిలాలు తీసుకుంది మీరు. అక్కడ పార్లమెంటరీ బోర్డులు ఉన్న వాళ్ళు అప్పుడు ఎవరు పోయిండ్రో ఏం చేసిండ్రో ప్రపంచం అందరికి తెలుసు. మోడీ గారు ప్రధానమంత్రి అంటే మీకు నెహ్రూ గారి గురించి మాట్లాడే ఇక్కడ మూల స్తంభమైన అద్వానీ గారిని, మురళీ మనోహర్ జోషి గారిని వాళ్ళందరినీ తుంగలో దొక్కి ఇవాళ దేశం లోపల మీరు ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరన్నా అప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఉన్నతంలో ఉన్నారు. 75 ఏళ్ల పరిమితి పక్కన పెట్టారు. మరి మీకేమైంది 75 సంవత్సరాలు? మీకు అసలు సమయం లేదు. మహేష్ గారు మీరు ప్లీజ్. ఇప్పుడు అంటే వంకరెండు పట్టుకుని వంకరెందుకు పుట్టినవారు అంటే సక్కకుండా పేర్లు పెట్టడానికి కాంగ్రెస్ వ్యవస్థ ప్రజలంతా ఒక దిక్కు పోతే కాంగ్రెస్ ఇంకో దిక్కు ప్రయాణిస్తా ఉంటే ప్రజల నుంచి కాంగ్రెస్ దూరమైంది. అందుకే ప్రజలు బీజేపీకి దగ్గరైంది. 22 రాష్ట్రాల్లో మేము అధికారం రాబోతున్నాం. వచ్చినాం కూడా 22 రాష్ట్రాల్లో 30 కోట్లు. కేరళ, తమిళనాడు కూడా బీజేపీ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ లాగా ప్రజల నుంచి దూరం కాలేదు, ఆడుతున్న పరిస్థితి కనుక మారినాం. ప్రజాభిష్టం మేరకు పనిచేస్తున్నాం, తీసుకెళ్తున్నాం. రైట్ అండి, థ్యాంక్ యూ అండి శ్రీనివాసరావు గారు, అలాగే హేమంత్ గారు జూమ్ లైవ్ లో జాయిన్ అయ్యి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ. రైట్, ఇక బెంగాల్ రాజకీయంలో అయితే కొత్త చరిత్ర మొదలైపోయింది. బీజేపీ పాగా వేసింది. బీజేపీ సువేందు అధికారిని కూడా ముఖ్యమంత్రిగా
ప్రకటించడం జరిగింది. అయితే కాంగ్రెస్ ఎందుకు ఇంత రియాక్ట్ అవ్వట్లేదు కేరళ విషయానికి వస్తే? మరి ఇదే కొంప ముంచుతున్న కాంగ్రెస్ కి దేశమంతా ఎన్డీఏ కూటమి వస్తుంది అని చెప్పేసి, డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది అని చెప్పేసి బీజేపీ అయితే చెప్తుంది. మరి కాంగ్రెస్ ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? ఎందుకు ఈ విధంగానే, అంటే పాత తరం లాగానే ఈ విధంగా ప్రత్యర్థిని చూసానని చెప్పి మారదా? కాంగ్రెస్ అంటే ఇంతేనా అనేది డౌట్స్ కూడా వస్తూ ఉన్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఇది వాళ్ళ క్వశ్చన్ వరకు. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని మీ వెంటి.